హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగానే పాలకూర పకోడీ అయితే చేస్తున్నాను. సేమ్ బయట ఎలా వస్తుందో ఇంట్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే పాలకూరని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. అందులో మన డస్ట్ ఉంటే పోయిద్ది కదా. తర్వాత గ్రామ్ ఫ్లోర్ శనగపిండి తీసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టు. నేను ఇక్కడ 200 గ్రామ్స్, అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ శనగపిండి అండ్ కొంచెం ఒక కప్ అయితే దానిలోకి బియ్యం పిండి తీసుకున్నాను. కొంచెం లైట్గా క్రిస్పీనెస్ వస్తుంది కదా, ఓన్లీ శనగపిండి అయితే క్రిస్పీనెస్ అయితే రాదు. అందుకనేసి కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కూడా రెండు కలిపి తీసుకున్నాను అనమాట. ఇంకా రెండు అయితే సరిపోతుంది. దానిలోకి రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక దానిలోకి 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడరు కంపల్సరీ అండి. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వాము అండి, అది తిన్నా కూడా డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది కదా వాము. అండ్ కొంచెం ధనియాలు ఇలా మెదిపి వేసుకుంటే తిన్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ధనియాల ఫ్లేవర్ అండ్ వాము ఫ్లేవర్. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఒక 2 చిన్న సైజు 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా ఉంది కదా, అది కూడా మొత్తం అందులో వేసుకొని పాలకూరలో వాటర్ అంతా పిండికి పట్టే విధంగా గట్టిగా మన ఫింగర్స్ని అంతా చూడండి. ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో గట్టిగా కలుపుకోవాలన్నమాట. పాలకూరలో ఉన్న రసం అంతా ఆ ఫ్లోర్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే ఆ క్రిస్పీనెస్ అండ్ సాఫ్ట్నెస్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. మన చేసే విధానం ఏంటంటే ఫస్ట్ కలుపుకోవడంలోనే ఉంది. ఎంత బాగా చూస్తున్నారుగా వీడియోలో నేను ఎంత ఫోర్స్గా కలుపుతున్నానో, అంత ఫోర్స్గా మొత్తం పాలకూరల వాటర్ అంతా మన ఫ్లోర్లోకి వచ్చినాక మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోవద్దు ముందైతే. తర్వాత చూడండి, నేను జస్ట్ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తలేను, కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ మరీ వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. దీనికైతే లూజ్ మాత్రం ఉండొద్దు పిండి. నార్మల్గా చూడండి, నేను ఇంకా సరిపోలేదు నాకు, ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా ఈవినింగ్కు, ఇంకా వాళ్ళ కోసం అయితే నేను చేయాలని, ఇంకా స్నాక్ ఏం లేదని నేనైతే చేస్తున్నాను. పిల్లలకి బయట ఫుడ్ పెట్టలేం కదా, వాళ్ళకి ఒకసారి పడదు అనేసి నేనైతే ఈరోజైతే ఇలా అయితే చేస్తున్నాను. మంచిగా హ్యాపీగా మన ఇంట్లో ఆయిల్తోని హ్యాపీగా చేసుకోవచ్చు కదా అనేసి ఇలా అయితే మొత్తం చూడండి పిండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను గట్టిగా. మనకి పకోడీ పిండి ఎలా ఉండాలో అలా అయితే కలుపుకున్నాను అనమాట. మరీ ఎక్కువగా అయితే కలుపుకోవద్దు, మరీ వాటర్గా అయితే అస్సలు ఉండొద్దు అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు ఓన్లీ పిండి కలపడానికి మాత్రం 10 మినిట్స్ అయితే పట్టింది. ఎంత బాగా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇట్లా పిండి వేస్తే ఇట్లా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇట్లా విడిపోయి అయితే పడాలి అనమాట. అట్లా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా నేను ప్యాన్ పెట్టుకొని దీనికోసం అయితే నేను గోల్డ్ డ్రాప్ ఆయిల్ మాత్రం, ఇంట్లో యూజ్ చేసిన ఆయిలే, గోల్డ్ డ్రాప్ ఆయిల్ మాత్రమే వాడతాను. డీప్ ఫ్రైస్కైనా కర్రీస్కైనా ఏదైనా అదే ఆయిల్ వాడతాను అనమాట. వేరే ఆయిల్స్ పిల్లలకి మంచిది కాదుగా, ఏ ఆయిల్ ఎట్లుంటుందో. ఓన్లీ ఇంట్లో దేనికైనా నేను గోల్డ్ డ్రాప్ ఆయిలే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఆయిల్లో సాల్ట్ వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే మనము పకోడీ వేసుకునేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల చిట్లదు నూనె అండ్ ఆయిల్ కూడా పీల్చదు అనమాట పకోడీకి ఎక్కువగా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెంగా, మరీ ఎక్కువగా జార విడిచొద్దండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా పిండి ఎక్కువైపోయి లోపల కాలదు. మనకు వీలైనంత చిన్నగా వేసుకుంటేనే మంచిగా కాలి నీట్గా మనకు నచ్చిన షేప్లో క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మరీ ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, పెద్దగా వేస్తే లోపల ఉడికిపోకుండా పెద్దగా అలాగే ఉంటాయి. మనం ఎంత చిన్నగా వేసుకుంటే
అంతా ఉడికిపోయి నీట్గా వస్తుంది అనమాట. ఇలా అయితే నేను ఇవి 2 బంచెస్ కింద వేసుకున్నాను. ఇప్పుడైతే 1 బంచ్ అవుతుంది నాకైతే. నేను కలిపిన పిండికి అయితే నాకు 2 బంచెస్ అయితే అవుతాయి. ఇంకా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. కొంచెం కాలినాయి ఇవి. నెక్స్ట్ సారి ఇక్కడ ఫ్లిప్ చేసుకుంటున్నాను వేరే వైపు అనమాట. ఫ్లిప్ చేసుకొని పాలకూర పకోడీ కదా, కాలడానికి టైం పడుతుంది. మనం పచ్చిది మాత్రం వేసాం కదా పాలకూర, అందువల్ల కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలన్నమాట. ఎంత ఆయిల్లో ఉడకనిస్తే పచ్చివాసన పోయి మనకైతే బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి, నేను తీస్తున్నాను చూడండి. తీసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగానే బాగా వస్తుంది పకోడీ. మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు బయట చేసిన దానిలాగానే ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అందరికీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా బాగుంటుంది, సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్.